వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మనకి హెగ్జావేర్ నుంచి బిగ్గెస్ట్ మాస్ హైరింగ్ అయితే మనకైతే వచ్చిందన్నమాట. సో మంచి అప్డేట్ గైస్. సో తప్పకుండా అయితే అప్లై చేయండి. మీరు కరెక్ట్గా చూస్తే May 14th కల్లా ఈ యొక్క హైరింగ్ అయితే మీరు అప్లై చేసుకోవాలి. 4 lakhs మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్కి బంపర్ ఆపర్చునిటీ మిస్ అవుతుంది గైస్. దీంట్లో టోటల్గా 4 levels ఆఫ్ హైరింగ్ ప్రాసెస్ వీరైతే మెన్షన్ చేశారు. అవి చూసుకుంటే గ్రూప్ డిస్కషన్ ఫస్ట్ అయితే ఉంటుంది, తర్వాత యాప్టిట్యూడ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ, తర్వాత HR ఉంటూ మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రోల్ ఏంటి, ఎలా అప్లై చేయాలి ఒక ప్రొసీజర్ అంతా కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు హెగ్జావేర్ నుంచి సూపర్ సెట్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, సో GET రోల్కి ప్రెసెంట్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 4 LPA మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ ఆర్ వెబ్ ఆర్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వర్క్ అయితే చేస్తారు. 14th May ఈజ్ ద లాస్ట్ డేట్. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో క్లియర్గా మెన్షన్ అయితే చేశారన్నమాట. ఓకే, సో మేజర్గా మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఫ్లూయెంట్ రిటన్ అండ్ స్పోకెన్ ఉండాలని చెప్తున్నారు. టీమ్ ప్లేయర్గా మీరు వర్క్ చేయాలి, హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉండాలి, రైట్ యాటిట్యూడ్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మీరు BE BTech MCA క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 2025 బ్యాచ్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో ME MTech వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఇది టెక్నికల్ రోల్ కాబట్టి ME MTech వాళ్ళు కూడా అప్లై చేస్తారేమని ముందే ఇచ్చేసారు వాళ్ళు. ఓకే, సో BE BTech MCA క్యాండిడేట్స్ దీనికి అయితే ఎలిజిబుల్. సో ఎడ్యుకేషన్ గ్యాప్ నాట్ మోర్ దెన్ 1 year ఉండాలి. స్ట్రీమ్స్ చూస్తే ఇక్కడ ఇచ్చారు CSE వాళ్ళు, IT వాళ్ళు, ISC వాళ్ళు, AI ML, డేటా సైన్స్, నెక్స్ట్ ECE, ట్రిపుల్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎనీ CSE IT సర్క్యూటల్ అలైడ్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్ అని మెన్షన్ కూడా చేస్తారు పక్కన కూడా. ఓకే, మీకు 60% C6 CGPA మీకు అయితే ఉండాలి. 10th 12th UG or PG మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, పర్సంటేజ్ ఇచ్చేసారు. మెకానికల్ సివిల్ అలైడ్ బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయొద్దు, వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ. ఓకే, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ మీకు అయితే ఉండకూడదని చెప్తున్నారు అనమాట. ఓకే, సో మీకు ముంబైలోని మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది, 5 days వీక్ ఉంటుందని చెప్తున్నారు. ఫస్ట్ మనకైతే ఇంటర్న్షిప్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఇంటర్న్షిప్ స్టూడెంట్ షుడ్ వర్క్ హెగ్జావేర్ ఆఫీస్ లొకేషన్ ఓన్లీ, 5 days వీక్ ఉంటుంది, నో వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌడ్ అనేసి ఇచ్చారు. ఆఫ్టర్ దట్ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, 4 LPA మనకైతే ప్యాకేజ్ ఉంటుంది. 6 months మనకి ఈ యొక్క ఇంటర్న్షిప్ ఉంటుంది కదా, అప్పుడు మనకి 15K per month మనకైతే ఇస్తారు. ఆఫ్టర్ దట్ సర్వీస్ అగ్రిమెంట్ మనకైతే చేయించుకుంటారు 3 years. సో అది కనుక మీరు బ్రేక్ చేస్తే 2 lakhs అని చెప్తున్నారు అనమాట. ఓకే, క్వాలిటీ అష్యూరెన్స్ రోల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లోనే మీరు అయితే వర్క్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు మీరు. సో 10 days మీరు అవైలబుల్గా ఉండాలట. అవైలబిలిటీ ఆఫ్ ఇమీడియట్ ఆన్ బోర్డింగ్ ఉండాలట. సో 22 ట్రైనింగ్ డేట్ మనకైతే 28th May నుంచి అయితే 22 ట్రైనింగ్ డేట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. 2nd week of Juneలోని మీకు ఆన్ బోర్డింగ్లో కూడా ఇచ్చేస్తారని చెప్తున్నారు. హైరింగ్ ప్రాసెస్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఓకే, సో మంచి అప్డేట్ తప్పకుండా అయితే ట్రై చేయండి. 2025 బ్యాచ్ వాళ్ళు సో అప్లో మీకు ఇచ్చేస్తారు. ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో సింపుల్ మీకు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సింపుల్గా నెక్స్ట్ మీకు ఇచ్చేసిన తర్వాత కింద రిజిస్టర్ అప్లై వస్తుంది, దాన్ని మీకు ఇచ్చేసిన సూపర్ సెట్ అకౌంట్ చాలా మందికి ఐడియా ఉంటుంది కదా. సూపర్ సెకండ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు కాలేజ్ కోడ్ యూజ్ చేసి కాలేజ్ డీటెయిల్స్ సెర్చ్ చేసి అది సెలెక్ట్ చేసుకొని నీట్గా అప్లై చేసుకోండి. మంచి అప్డేట్ గైస్ ఇది. ఓకే, ఎక్కువ మందికి షేర్ చేయండి గైస్, చాలా మంచి అప్డేట్. సో ఇంకొక ఎక్సలెంట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఆర్ ఫ్రెష్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.